అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మికత, దైవచింతన, పుణ్యకార్యాలు మనసుకు శాంతిని, సంతృప్తిని కలిగించేవి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దేవాలయ దర్శనం, పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి. మీలో ఒక కొత్త శక్తి, ధైర్యం చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మీ సృజనాత్మక ఆలోచనలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. పదోన్నతికి సంబంధించిన చర్చలు ప్రారంభం కావచ్చు. కానీ సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది పని వాతావరణాన్ని కాస్త గందరగోళంగా మార్చవచ్చు. కాబట్టి సంయమనం పాటించడం అవసరం. ఆరోగ్య విషయానికొస్తే ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు. అయితే ఆహార నియమాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి చేస్తే మీకు మేలు జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా అవి త్వరగా తగ్గిపోతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో, చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం. ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశముంది. అలాంటి కార్యక్రమాలలో మీ ఉనికి అందరినీ ఆకట్టుకుంటుంది. కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఆప్యాయత పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కానీ అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు. సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ, చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం. తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ నిర్ణయాలను 1-2 సార్లు పరిశీలించుకోండి. ఇతరుల సలహాలను స్వీకరించండి. మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించకండి. వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. మీ తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల నిజాయితీగా ఉండటం, బాధ్యత తీసుకోవడం చాలా అవసరం. తప్పులు చెయ్యడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోవాలి. దాంపత్య సంబంధాలలో ఈరోజు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది.
మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైన సాయంత్రం గడపడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. అయితే మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అపోహలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడం ద్వారా కొంత చిరాకు కలగవచ్చు. మాటతీరులో సంయమనం పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ నిర్ణయాలను దృఢంగా అమలు చెయ్యడానికి ప్రయత్నించండి. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలను మీరు గుర్తించి మీ లక్ష్యాలను సాధించడానికి కృతనిశ్చయంతో ఉంటారు. ఇతరులు చెప్పే మాటల కంటే మీ అంతరాత్మ చెప్పేది వినండి. పరిశ్రమలు, వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు. ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి. లాభాలు పెరిగే అవకాశాలున్నాయి. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి అడుగు వెయ్యాలి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. ప్రేమ సంబంధాల విషయంలో ఈరోజు మీకు సానుకూలత ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది. పరస్పర అవగాహన, ప్రేమతో మీ సంబంధం మరింత మధురంగా మారుతుంది. వివాహం కానివారికి మంచి సంబంధాలు కలిసే సూచనలున్నాయి. ఈరోజు మీరు గొప్ప ప్రేరణతో ఉంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు. ఇతరులకు స్ఫూర్తిని ఇస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ అంతర్గత శక్తి పెరుగుతుంది. కొన్ని విషయాలలో మీరు ప్రేరణ కోల్పోయి నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతో సమయం గడపండి. మీలో ప్రేరణను నింపుకోండి. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు మీకు శుభదాయకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యాపార, సామాజిక సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు. విద్యార్థులకు ఈరోజు విద్యాభ్యాసానికి మంచి రోజు. కష్టపడి చదివిన వారికి ఫలితాలు బాగా వస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపైనే దృష్టి పెట్టడం ముఖ్యం. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంక్లిష్ట సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. కొన్నిసార్లు మీ మాటలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా వ్యక్తపరచలేకపోవచ్చు. స్పష్టంగా, సంక్షిప్తంగా మీ అభిప్రాయాలను తెలియజేయండి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. మీలోని కళాత్మకత బయటపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీ సృజనాత్మకత ఈరోజు ఉచ్ఛస్థితిలో ఉంటుంది. కొత్త ఆలోచనలు, కళాత్మక ఆవిష్కరణలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. మీ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకుంటారు. అభిరుచులను పెంచుకోవడానికి ఇది మంచి సమయం. కొన్నిసార్లు మీ సృజనాత్మక ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు లేదా మీరు నిరాశ చెందవచ్చు. అయితే మీ కృషిని కొనసాగించడం ముఖ్యం. ఇతరుల విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ స్నేహబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. పాత స్నేహితులను కలవడం, వారితో సరదాగా గడపడం మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడటానికి కూడా ఇది మంచి సమయం. ముఖ్యంగా మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే స్నేహితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అపార్థాలకు దారితీసి మీ బంధం బెడిసికొట్టే అవకాశముంది. స్నేహితుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.